నమస్తే ఖాద్రీ న్యూస్ కి స్వాగతం। जय श्री राम।
కాబట్టి ప్రతి ఒక్కరూ స్వీకరించాలని మరీ మరీ కోరుచున్నాం. జై శ్రీరామ్. सबके जरा पिक्चर चले सबको आता था फोटो ओके रेडी रेडी కొంచెం జర సమయం जरा एक हजार भाई ओके रेडी इधर देखो शिविर में ओके हाँ जी हाँ जी नहीं तो शंकर ना कर फोटो कर यूथ बाबू इटिरा पड़को कपो थैंक यू भाई थैंक यू శంకర సైడ్ 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 అందరూ చూడండి నా సైడ్ ఇక్కడ చూడండి శంకర శంకరన్న ఫోటోకి ఎంతమంది ఓకే ఓకే కొంచెం రెడీ సార్ కొంచెం ఓకే 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 రెడీ సార్ थैंक यू जय जगन जय जगन अब्दुल्ला नायकत्व अब्दुल्ला नायकत्व अब्दुल्ला नायकत्व जय जगन जय जगन
मोहतरम बुजुर्ग दोस्तों, अल्हम्दुलिल्लाह अल्लाह के फजल करम से और अल्लाह तबारक व तआला ने हमारे जो कल 2 दिन का जो इज्तिमा हुआ था, अल्लाह तबारक व तआला ने अपने फजल करम से अल्लाह ने इस इज्तिमा को भरपूर कामयाब किया है। और इसी तरीके से मेरे दोस्तों, शुरू से लेकर मैदान की सफाई से लेकर आज तक जितना भी काम हुआ है, हमारे पूरे बस्ती वाले और पूरे मंडल वाले और पूरे मंडल के हर शहर वाले, शहर के हर बच्चे ने और नौजवान तबका जितना भी है और नौजवान तबका, इसी तरह हेल्थ डिपार्टमेंट, पुलिस डिपार्टमेंट, इलेक्ट्रिक डिपार्टमेंट, पानी के डिपार्टमेंट, जो भी डिपार्टमेंट वाले हैं, हर पार्किंग के हर डिपार्टमेंट वाले ने अल्हम्दुलिल्लाह हर तरह हमें साथ दिया है। अल्लाह तबारक व तआला ने इन सब के मदद के साथ अल्लाह तबारक व तआला ने हमारे इज्तिमा को भरपूर कामयाब किया है। अल्लाह तबारक व तआला से और दुआ करें, अल्लाह तबारक व तआला मस्जिद 2 भी दिन का काम हो, अल्लाह तबारक व तआला इन तमाम नौजवानों को इस काम को और भी बेहतरीन तरीके से करने की अल्लाह इनको तौफीक अता फरमाए। अल्लाह इस इज्तिमा को भरपूर कामयाब फरमाए। अल्लाह इस इज्तिमा के हमारे इन नौजवानों की मेहनत को, इन पूरे मंडे वाला आलम की मेहनत को अल्लाह कबूल फरमाए। अल्लाह इनको इससे और भी ज्यादा न्यामुल बदल अल्लाह इनको अता फरमाए। रहमतुल्लाहि बरकातुहु। జనవరి 2-3వ తేదీలలో గార్లపేట మండల కేంద్రంలో ఇజ్తిమా జరుగుతుందన్న పిలుపు గత 1.5 నెలల నుంచి హిందూపురం, ధర్మవరం, కదిరి జిల్లాలకు సంబంధించి గ్రామాన తెలపడం జరిగింది మషూరా చేసి. ఈ ఇజ్తిమా విజయవంతం కావడానికి స్థలం పరిశీలన చేసి ఈ స్థలాన్ని తయారు చేసేందుకు శత విధాల అహర్నిశలు రాత్రింబవళ్ళు కష్టపడిన గార్లపేట యువతకు మరియు గార్లపేట మండల ముస్లిం సోదరులకు మొదటగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ స్థలము చదును చేయడానికి దాదాపు 25 రోజులు పట్టింది. దీనికి విద్యుత్ సౌకర్యం రావడానికి విద్యుత్ అధికారులకు, అదేవిధంగా నీటి సౌకర్యం రావడానికి ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు, అదేవిధంగా ఎటువంటి ప్రమాదాలు ముంచు రాకుండా అగ్నిమాపక సిబ్బందికి ఈ ఆల్ డిపార్ట్మెంట్స్కు ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో దశ దిశ నిర్దేశం చేసి ఇజ్తిమా దిగ్విజయం కావడానికి సంపూర్ణ సహకారం అందించిన స్థానిక శాసనసభ్యులు సిద్ధారెడ్డి గారికి ఈ సందర్భంగా జమాత్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ ఇజ్తిమా వారం రోజుల నుంచి వచ్చే వేలాది మందికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఇక్కడ అన్ని సౌకర్యాలలో ప్రత్యేక కమిటీలు వేసుకుని రాత్రింబవళ్ళు వాళ్ళ పడ్డ కష్టానికి ఆ అల్లా వాళ్ళకి తగిన ఆయుర ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు వాళ్ళ ఇళ్ళు సుఖసంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. పార్కింగ్ టీం అయితే కనుక 300 మంది గార్లపేట మండలానికి సంబంధించిన ప్రతి గ్రామం నుంచి కూడా 300 మంది వాలంటీర్లుగా వచ్చి ఈ కార్యక్రమము రాత్రింబవళ్ళు కష్టపడి ఇక్కడ చేయడం జరిగింది. అదేవిధంగా పోలీసులు డిఎస్పీ మేడం నుంచి కదిరి రూరల్ సిఏ గారు ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాలంటీర్లకు గైడ్లైన్స్ చేస్తూ వాళ్ళు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నిన్న వచ్చిన వేలాది వాహనాలను ఒక అర్ధ గంటలోనే ఈ స్థలం నుంచి క్లియర్ చేశారంటే పోలీస్ సిబ్బంది కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రత్యేకంగా ఈ ఇజ్తిమా ప్రదేశంలోనే హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి 2 రోజుల పాటు ఇక్కడ ప్రత్యేక చికిత్సలు చేశారు. దేవుడి దయ వల్ల నిన్న ఇక్కడికి వచ్చిన ఒక భక్తుడికి కొంచెం సీరియస్ కాగా ఇక్కడే 108 ఏర్పాటు చేసిన మా కదిరికి చెందిన అన్సర్ అన్న అంబులెన్స్లో కదిరికి తీసుకువెళ్ళాము. దేవుని దయతో ఆ అల్లా ఆశీర్వాదంతో అతను కూడా చాలా బాగా ఉన్నాడు. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ప్రమాదం జరగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ అన్ని విధాల పెద్దలైతేనేమి గార్లపేట చెందిన మతాలకు సంబంధం లేకుండా ఇతర కులస్తులైన వాళ్ళు కూడా ఈ ఇజ్తిమా దిగ్విజయం చేయడానికి అన్ని విధాల
లారీలను వేశారు. అలాగే ఈ ఇస్తమాలో డబ్బు పని లేకుండా అవసరం అయితేనేమి, టీ అయితేనేమి, స్నాక్స్ అయితేనేమి, ఫ్రూట్స్ అయితేనేమి, మజ్జిగ ప్యాకెట్ అయితేనేమి, వాటర్ ప్యాకెట్ అయితేనేమి ఇవన్నీ ఫ్రీగా అందించిన, అదేవిధంగా వాటర్ ట్యాంకులు అయితే 1,00,000 మంది ఇస్తాకి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా హిందూ సోదరులు పోతవాళ్ళ పలికిన వాళ్ళు కొంతమంది, గాళ్ళపేట వచ్చిన వారు కొంతమంది, వాళ్ళే ట్యాంకర్లు ఇస్తారు. వాళ్ళు కూడా జమాంతం సాధిస్తున్నారు. ఈ ఇస్తమాకు 1,00,000 మందికి 5 పూట్ల నమాజ్ చేయడానికి ఉజు చేసుకోవాలంటే నీళ్లు ముఖ్యము. 24 గంటలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఈడీ కాదు ప్రత్యేక చొరవ తీసుకుంటే ఏఈ విశ్వనాథ్ పర్యవేక్షణలో ఇక్కడ లైన్ మ్యాన్ రెడ్డి భాష ప్రత్యేకంగా ఇక్కడ ఉండి నీళ్లు రావడానికి రైతు ఆంధ్రీ, నీలయ్య, గంగులప్ప, వీళ్ళ పూర్ణ సహకారంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా రావడం జరిగింది. వారికి అదేవిధంగా కరెంటుకు సంబంధించి ఇస్తమాకి ప్రత్యేక ఇన్ఛార్జ్ ఏఈగా సాలిహా భాష వారు కూడా ఇక్కడే ఉండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు వాళ్ళు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు చేస్తున్నాం. ఈరోజు మనము నూతన పెన్షన్లు పంపిణీ కార్యక్రమము మరియు 2,750 రూపాయల నుంచి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న సందర్భంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. తన పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలిసి అవ్వదాతలకి, అక్కచెల్లమ్మలకు, ఒంటరి మహిళలకు అండదండగా ఉండాలనేసి ఆ రోజు తను ఏ విధంగా 3,000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పాడో మాట ప్రకారం మాట ఇచ్చి నిలబెట్టుకొని ఈరోజు 3,000 రూపాయలు పెన్షన్ ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తున్నారు. ఇదే కాదు, ప్రతిదీ కూడా గడప వద్దకే వాలంటీర్ల ద్వారా ప్రజలకు పథకాలను అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి మీరందరూ కూడా ఆ పునరాలోచన చేసి, గతంలో మనం పింఛన్లకు సింగానవారిపల్లికి వెళ్లి గంటలు గంటలు వెయిట్ చేసి అక్కడ పని జరగకపోతే మరుసటి రోజు వెళ్ళేటువంటి పరిస్థితి. ఈ రోజు వాళ్ళు కూలి పనులకు వెళ్లే వాళ్ళు పనులకు వెళ్లి సాయంత్రం అప్పుడు వచ్చి నిదానంగా తీసుకోవచ్చు పెన్షన్లు, మన వాలంటీర్ మన ఇంటి పక్కనే ఉంటాడు అని చెప్పి అంత భరోసాగా వెళ్తున్నారు. అదే కాదు, ఈ రోజు మంచాన పడినటువంటి వాళ్ళు కావచ్చు, హాస్పిటల్లో ఎక్కడన్నా కానీ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా నూతన ఏవైనా పెన్షన్స్ మనం అందజేస్తున్నామంటే ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుంది. కాబట్టి ప్రజలందరూ ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించాలని కోరుకుంటున్నాం. జై జగన్. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు గత 15 రోజులుగా దశల వారీగా ఉద్యమాలు చేపట్టి న్యాయమైన కోరికలను తీర్చాలని చెప్పి 3 రోజులుగా సమ్మెలోకి రావడం జరిగింది. 3వ రోజు కదిరి పురవీధులు, చౌక్ క్లాక్, అదేవిధంగా కాలేజ్ సర్కిల్, అదేవిధంగా అంబేద్కర్ సర్కిల్, మళ్ళీ మున్సిపల్ ఆఫీసుగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి సమ్మెలోకి కూర్చోవడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు గతంలో ఇచ్చినటువంటి హామీ మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదే పద్ధతిలోనే మీరు ఇచ్చినట్టు మాట విధంగా పర్మనెంట్ చేయాలని చెప్పి గత 3 రోజులుగా సమ్మె చేయడం జరుగుతూ ఉంది. గత 2 దఫాలుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారితో, అదేవిధంగా 2 దఫాలుగా చర్చలు జరిపినా కూడా ఏఐటీసీ నాయకులతో చర్చలు సఫలం కానికోకుండా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపల్ కార్మికులు గొంతెమ్మ కోరికలు ఏమి అడగడం లేదు, మీరు చెప్పినటువంటి హామీల్ని నెరవేర్చండి అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. అవుట్సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలి, అదేవిధంగా అడిషనల్ కార్మికుల్ని సమాన పనికి సమాన వేతనం అందించాలి, అదేవిధంగా ట్యాప్ డ్రైవర్స్కి 18,500 రూపాయలు వెచ్చించాలని చెప్పి ఈరోజు మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి రావడం జరిగింది. 3 రోజులుగా చేస్తూ ఉన్నారు. ఈరోజు 3 గంటలకి మళ్ళీ చర్చలకు పిలవడం జరిగింది. 3 గంటలకి ఇప్పుడు జరిగే 3 గంటలకైనా చర్చలు సఫలమయ్యే విధంగా మీరు ఈ యొక్క కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున ఇంకా దశల వారి ఉద్యమాలకి శ్రీకారం చుడతాం. భవిష్యత్ ఎన్నికల్లో కూడా మున్సిపల్ కార్మికులు మీ గద్దె దింపేంత వరకు కూడా పోరాడతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్రమంతటా కూడా ఏపీ అవుట్సోర్సింగ్ పారిశుద్ధ కార్మికులందరూ కూడా నిరంతరంగా సమ్మెలు జరుపుకున్నా కూడా ఎటువంటి కార్యాచరణ లేకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వాటి మీద అరే ఇకనైనా మంచిగా సూత్రశితో వాళ్ళకి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఇప్పటికీ నేటి వరకు కూడా రానున్న కాలంలో కూడా
మంచి రోజులు జరగాలి అంటే గన మున్సిపల్ కార్మికులకు ప్రతి ఒక్కరు కూడా సహాయంగా ఉండాలి. అలాగే నేడు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి కార్మికులకు అండదండలుగా ఉంటూ వారికి సహాయకరంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం నేటికి నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తుంది. ఎక్కడైనా రాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరిచి వాళ్ళకి న్యాయం చేయాలి. అలాగే క్లాబ్ డ్రైవర్లకి కనీసపు వేతన 18,500 రూపాయలు చేయాలి. నేటికి బకాయిలో ఉన్నటువంటి జీతాలను 6 నెలల జీతాలను, సంవత్సరం జీతాలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఈ విధంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఉండే ప్రజలకు అందజేస్తున్నాం. చిన్నలకు అందరికి నమస్కారము. మాకి పొద్దుటికి 4 రోజులై మేము టెంట్ వేసుకొని రోడ్డు మీద కూర్చున్నాము. మా గురించి ఎవరు పట్టించుకోలేదు. మాకు రాజకీయాలతో పనిలే, పార్టీలతో అవసరంలే. మాకు ఎవరు ఆదురుకుంటూ లేరు, పలకరించే మానవులు లేరు. మేము 5 రోజుల నుంచి టెంట్ వేసుకొని కూర్చుంటే ఒక్కరు గాని మాకు సానుభూతి చెప్పాలా, మా మీద అభిమానంగా గౌరవంగా వచ్చి మాట్లాడిన వాళ్ళు లేదు, పలకరించిన వాళ్ళు లేదు. మాకు ఇట్లే అయితే గినా నెలైనా కూర్చుంటాం, 2 నెలలు అయినా కూర్చుంటాము. ఇంట్లో ఉండే ముసలోళ్ళను ముతకోళ్ళను పిలుచుకొచ్చి నిండు మంచులు కానీ కూర్చోబెట్టి ఏదే డెలివరీ కానీలే ఇట్లా వేసుకొని పోతాం గవర్నమెంట్ హాస్పిటల్కు. మేము విడిచిపెట్టేదే లేదు. మాకు 26,000 జీతం రావాలి. చెప్పులు, సబ్బులు, కొబ్బరి నూనె, బట్టలు అన్ని ఇవ్వాలా. కొత్త వాళ్ళకి గాని మాతో పాటే సమాన హక్కులు వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాము. మేము మాకు దయచూసి పైనుండి సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మా మీద ఇప్పటికైనా కనకరించి దయదలిసి కరోనా టైంలో చేసినాము, లాక్డౌన్ లో చేసినాము, అప్పుడు ప్రాణాలు తెగించి బయటకు వచ్చినాము. మా ప్రాణాలు గాని అర్పించినాం. ప్రజలు ఎవరైనా బయటకు రాలి అప్పుడు. అయినా అప్పుడు వచ్చి మేము కుక్కల్ని ఎత్తినాము, మనుషులు చచ్చిపోయిన వాళ్ళను, కరోనా వచ్చిన వాళ్ళని ఎత్తినాము. దేవుని దయ వల్ల మేమేం బాగానే ఉన్నాము, మాకేం జరగలేదు. కానీ మాకు ఇదే జీతం అయితే ఒక ట్రిప్ కు హాస్పిటల్ పోతే 2,000 3,000 కల్లా రేయంతా చేసినా పగులంతా చేసినా 10,000 15,000 అన్నా మాకు జీతమా. రేట్లు ఎట్లుండాయి, కూరగాయల రేట్లు ఎట్లుండాయి, టమాటా రేట్ ఎట్లుంది, పచ్చిమిరకాయ రేటు ఉంది, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, ఉప్పు, మిరకాయ, చింతపండు అన్ని రేట్లే. ఈ రేట్లలో మేము ఎట్లా బతకల్లా? ఒక్కొక్క కుటుంబంలో 10 మంది ఉన్నారు, 6 మంది ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, ముతకోళ్ళు ఉన్నారు. ఇట్లా వాళ్ళందరినీ ఎట్లా దీవించల్లా? మేము ఎట్లా సాకల్లా? ఈ పని ఆధారపడి మేము ఈ కొన్ని ఏళ్ళ నుండి ఇక్కడే చేసుకుంటూ ఈ పని మీద ఆధారపడినాం. మేము ఇట్లా ఈ పని మీద ఆధారపడిన వాళ్ళకు ఆయన జగన్ సార్ ఎక్కుతానట్లే మున్సిపాలిటీ వర్కర్లకు, కాంట్రాక్టింగ్ చేసే వాళ్ళకు నేను మంచి చేస్తా, జీతం పెంచుతా, 50,000 చేస్తా, వాళ్ళకు చెప్పులు, జబ్బులు, నూనె అన్ని ఇస్తాం అని మాట్లాడి చెప్పిన ఆ సీఎం సారు ఈ పొద్దు మాకు ఏమి పట్టించుకోవాలా, ఏమి మాట్లాడాలా, ఏమి తెలియని మాదిరి ఇప్పుడు గమ్మని ఉన్నాడు. మేము ఇంకెవరికి చెప్పుకోవాలా మా బాధలు, ఎవరు చెప్పుకోవాలి మా ఎగసాట్లు, ఎవరికి చెప్తే మా ఎగసాట్లు ఆయనే తీర్చాలి కదా. ఆయనే మాకు ఇది చేయాలి కదా, జీతాలు పెంచాలన్నా, కొత్త వాళ్ళకి గాని పాత వాళ్ళకి గాని మాకు అన్ని ఇవ్వాలని. కాలువలోకి దిగితే గాతప్పులు దిగుతాయి, మాకు చెప్పులు లేరు, సబ్బు లేరు, తలకాయ సబ్బులే, ఒళ్ళు మీద వేసుకుంటే యూనిఫారంలే. ఎట్లా మేము వచ్చి పనులు చేయాలా? చినిగిపోయిన బట్టలతో రావాలా? చినిగిపోయిన తలకాయలతోనే వచ్చి పనులు చేయాలా? మాకు సమ్మురు రాకుండా నూనె లేదా? చెప్పులు వద్దా? మాకు యూనిఫారం వద్దా? ఇవన్నీ మేము అడుగుతున్నామని సార్ ఏం పట్టించుకోకున్నాడు. మేము ఇంకా కొన్నాళ్ళైనా ఇట్లే ఉంటాము, ఇదే కొనసాగిస్తాము. మేము ఎవరికి భయపడము, ఎవరికి మేమేం కష్టపడుతున్నాము, మేమేం రాజకీయాలు చేయాలా, పార్టీల్లో ఇది చేయాలా. మా కష్టం గురించి ఆలోచించి మా కష్టం నువ్వు అర్థం చేసుకొని మాకు మంచి చేయాలా, మాకు జీతాలు పెంచాలా. మాకు మున్సిపాలిటీ కార్మికులకు కాలనీనే లేదు, మళ్ళా బాడిగిన్లో ఉన్నాము, కరెంటు బిల్లులు కట్టుకోవాలా, బాడిగిన్లో ఉన్నాము. మాకు కరెంటు బిల్లు కట్టుకుందామా, బాడికి కట్టుకుందామా, బిడ్డలు సాకుందామా, పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు, మగ పిల్లలు ఉన్నారు. ఈ కరువు కాలంలో బంగారు రేటు పెరిగింది, భీము రేట్లు పెరిగినాయి, కూరగాయల రేట్లు పెరిగినాయి. ఎట్లా మేము 10,000తో పెళ్లిళ్ళు చేయాలి ఆడపిల్లలకు? కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. రాష్ట్ర ప్రభుత్వం మొండి నిర్లక్ష్య వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం మొండి నిర్లక్ష్య వైఖరి. హౌస్ హౌసింగ్ కార్మికులకు వెంటనే, హౌస్ హౌసింగ్ కార్మికులకు వెంటనే.
ప్రాజెక్ట్ నుండి సెక్టార్ నుండి ముగ్గురు అంటే మామూలు మండలాల నుంచి ముగ్గురు దీంట్లో నిరాహార దీక్షలో కూర్చోవాలి 24 గంటల సేపు. అట్లని మనం అనుకున్నాము రేపు ప్రోగ్రాము. కానీ ఈరోజు హఠాత్తుగా మనకి బాంబు అన్నట్లు ఒక విషయం తెలిసిందన్నమాట. అందుకనేసి మన ఆంధ్రప్రదేశంలో 26వ రోజు అవుతా ఉంది. మన అంగన్వాడీ వాళ్ళంతా నిరసన కార్యక్రమంలో ఉన్నారు. ఈరోజు కొత్తగా ఎస్మా అనేది జీవో విడుదల చేసినారు. ఎస్మా అంటే చాలా భయంకరమైనది. అయినా కానీ కూడా మేము ఆ ఎస్మాకి భయపడకుండా మా ఉద్యమం ఇలాగనే కొనసాగిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. గత 26 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు పోరాటం చేస్తుంటే ప్రభుత్వము అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకపోగా ఈరోజు ఉన్న ఫలంగా జీవో 2 తీసుకొచ్చి సమ్మెని నిషేధిస్తామని చెప్పడము చాలా దుర్మార్గమైంది. కాబట్టి ప్రభుత్వానికి తెలియజేస్తున్నది సిఐటిగా, ఇదైతే మీరు సమస్యలు పరిష్కరించండి. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకుండా చేత కాకుండా ఈరోజు కొత్త నల్ల చట్టాలు తీసుకొస్తే దీనికి భయపడేది లేదు. కాబట్టి ఏదైతే ప్రభుత్వం చెప్పిందో, ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలా, కనీస వేతనం 26,000 రూపాయలు మీరు చెప్పినటువంటి ప్రకారమే తెలంగాణ కన్నా అదనంగా ఇస్తానంటే ముఖ్యమంత్రి గారు అది అమలు చేయాలా. మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా చేయాలని ఈ పోరాటాలు చేస్తుంటే ఈ పోరాటాన్ని సహించలేని మీరు ఈరోజు నల్ల చట్టాన్ని తీసుకొచ్చి జీవో 2 తీసుకొచ్చి సమ్మెను నిషేధిస్తామంటే ఈ సమ్మెను భయపడాల్సిన అవసరం ఎంతైనా లేదు. కాబట్టి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ సిఐటిగా చెప్తున్నాం, మీరు ఏదైతే తీసుకొచ్చినారో జీవో నెంబర్ 2ను అది వెంటనే రద్దు చేయాలా. ఈ సమస్యలు ఏమైనా ఉన్నాయో అంగన్వాడీ సమస్యలు కనీస వేతనం 26,000 రూపాయలు ఇలా, అదేవిధంగా గ్రాట్యుటీ ఇవ్వాలా. మీరు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు ఏమున్నాయో అవన్నీ కూడా అంగన్వాడీ కార్యకర్తలకు అందించే విధంగా ఇవ్వాలని తెలియజేస్తూ మీరు ఇచ్చినటువంటి జీవోను వెంటనే రద్దు చేయాలా. వీరు చేసే పోరాటాల్లో సిఐటిగా మేము ప్రత్యక్షంగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఈరోజు మా అంగన్వాడీల సమ్మె 26వ రోజుకు చేరుకుంది. కాకపోతే 26 రోజులు రోడ్ల మీద ఉన్నా కానీ మమ్మల్ని ప్రభుత్వము ఏమ్మా మీ బాధలు మీ సమస్యలను పట్టించుకోలేదు. కాకపోతే మేము సెంటర్లు బంద్ చేసి రోడ్ల మీదకి వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం ఇతర డిపార్ట్మెంట్లతో తాళాలు పగలగొట్టి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. కానీ మేము 2 చేసే డ్యూటీ వాళ్ళు 6 చేస్తున్నారు. అయినప్పటికీ వాళ్ళకి ఇప్పటికే ఆ బాధ ఏమనేది అర్థమై ఉంటుంది. అంటే అంగన్వాడీలు అనే తేలికగా తీసుకుంటున్నారు. కానీ అంగన్వాడీలో మేము చేసే డ్యూటీ, మేము చేసే బాధ్యతలు అనేది వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది ఎంత కష్టం అనేది. మేమేమి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాం, అంతే. గ్రాట్యుటీ అడుగుతున్నాము, అంతే కదా. మా కనీస వేతనం మేము అమలు చేయమని అడుగుతూ ఉంటున్నాం, అంతే. 26,000 ఇవ్వండి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా. కాకపోతే ఈ 11,500 బ్రతకలేము. బ్రతకాలంటే కూడా కష్టం అన్నమాట. ధరలు చాలా ఆకాశాన్ని అంటుతున్నాయి. కాబట్టి మా కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. అయినప్పటికీ కూడా అంగన్వాడీల మీద కలెక్టర్ ముట్టడి పోయినప్పుడు పోలీసులు చాలా దౌర్భాగ్యంగా ప్రవర్తించి ఉంటున్నారు. అక్కడ వాళ్ళని అక్కడ అరెస్టు చేసి ఉంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఈరోజు ఎస్మా అని ప్రయోగించారు. ఎవరిని ఏం ప్రయోగించినా కూడా మేము మా సత్తా అనేది తగ్గదు. మా కనీస వేతనం ఇచ్చే వరకు మేము పోరాడుతూనే ఉంటున్నాము. కాకపోతే మహిళలు అక్క చెల్లి అమ్మ అని ఆ రోజైతే కనిపిస్తారు. కానీ ఈ రోజు రోడ్ల మీద ఉన్నప్పుడు ఎవరు కనిపించలేదా? మాకు మాత్రం కుటుంబాలు లేవా? మాకు మాత్రం సపోర్ట్ లేదా? మా నాయకులు చర్చలకు పిలిపించి 4 సార్లు అవమానించి పంపించినారు. కాకపోతే ఇప్పుడైనా మా న్యాయమైన కోరికలను తీర్చాలని చర్చలకు పిలిపించి కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాము. మీరు ఎస్మా కాదు ఏం ప్రయోగించినా కూడా మేము తగ్గము, ఎక్కడా కూడా మేము తగ్గము. మేము సమ్మె ఇలాగే చేస్తూనే ఉంటున్నామని ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తుంటున్నాం. అంగన్వాడీ సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం ఈరోజు ఎస్మాని ప్రయోగిస్తున్నామని చెప్పి బెదిరింపులకు పాల్పడింది. ఎస్మాని ప్రయోగించడానికి అనేక నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలో లేని ఐసిడిఎస్ వ్యవస్థని జీవో నెంబర్ 2 పేరుతో అత్యవసర సేవల నిర్వహణ చట్టం కిందకి తీసుకొని వచ్చి
మీ ఎస్మా ప్రయోగిస్తున్నాం, ప్రభుత్వం వెంటనే అంగన్వాడీలు వెంటనే విధుల్లో చేరాలి, లేకపోతే ఉద్యోగాలు తొలగిస్తామని చెప్పి బెదిరింపులకు పాల్పడటం అనేది అప్రజాస్వామికమైన చర్య. ఇది రాజ్యాంగ విరుద్ధమైంది. సమ్మె చేయడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు. సమ్మెకు ముందే అనేక సార్లు ప్రభుత్వానికి అంగన్వాడీలు వాళ్ళ సమస్యల్ని మొరపెట్టుకున్నారు, కానీ ప్రభుత్వం పరిష్కారం చేయలేదు కాబట్టి అనివార్యంగా సమ్మెలోకి రావాల్సి వచ్చింది. ఆ సమ్మెలోకి వచ్చి కూడా ఇప్పటికి 26 రోజులైంది. ఈ 26 రోజుల్లో కనపడని అత్యవసర సేవల నిర్వహణ ఈరోజే ప్రభుత్వం కనపడింది. అంగన్వాడీలు చేసే సేవ అంతా కూడా అత్యవసర సేవ అని. అత్యవసర సేవ అయినప్పుడు ఈ సేవలో సమ్మె చేస్తున్న కార్మికులకి వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేసి వాళ్ళని ఒప్పించి విధుల్లో చేర్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఈరోజు రాజ్యాంగంలో ఎస్మా చట్టం ఉంది కదా అని చెప్పి ఆ చట్టాన్ని ఉపయోగించడానికి ఎంత ఆతృత ఉందో ఈ ప్రభుత్వానికి. మరి ఈ రంగంలో పనిచేసే కార్మికులు రోడ్డు మీద పడినప్పుడు వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలనే బాధ్యత ఎందుకు లేదు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే బెదిరింపుడికి లేదా భయపెట్టడానికి మాత్రమే మీరు చట్టాలను ఉపయోగించుకుంటుందా ఈ ప్రభుత్వం? ఈ చట్టం ఏదో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చుట్టమేం కాదు. రాజ్యాంగం అనేక ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలని సమ్మె చేసే హక్కుని కాలు రాసే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాం. సమ్మె చేసే ముందే అనేక సార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు అంగన్వాడీలు. ధరలు పెరిగిపోతున్నాయి, మా వేతనాలు పెంచండి అని చెప్పి, ఇతర రాష్ట్రాల మాదిరి గ్రాట్యుటీ ఇవ్వండి అని చెప్పి. అలాగే సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం మీ బాధ్యత కాబట్టి ఆ రకంగా మాకు చట్టాన్ని అమలు చేయండి అని చెప్పేసి అంగన్వాడీలు అడుగుతూ ఉంటే మారు మాట్లాడకుండా సమస్య పరిష్కారం చేయకపోగా ఇప్పుడు ఉన్న పొలంగా మీరంతా కూర్చొని అంటే ప్రభుత్వ పెద్దలంతా కూర్చొని ఎస్మా ప్రయోగిస్తున్నామని చెప్పి భయపెడతా ఉన్నారు. ఇట్లాంటి బెదిరింపులకి ఉడత ఊపులకి అంగన్వాడీ ఉద్యమం భయపడదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. గతంలో అనేక ప్రభుత్వాలు ఎస్మా ప్రయోగించాయి. ఏ ఎస్మా కూడా 100% సక్సెస్ కాలేదు. తమిళనాడులో కూడా ఇట్లాంటిది 20 సంవత్సరాల క్రితం ఆనాటి ప్రభుత్వం చేసింది. చివరికి సుప్రీంకోర్టు మాత్రం ఎస్మా తప్పు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది. అనేక సందర్భాలు ఈ రాష్ట్రంలో కూడా అట్లాంటి ప్రయత్నం చేశారు. అసలు ఎస్మా ప్రయోగించడానికి అత్యవసర సేవల కిందకి అంగన్వాడీ వ్యవస్థ వస్తుందా అని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేయకుండా అధికారం ఉంది కదా అని చెప్పేసి అధికార మదంతో అంగన్వాడీ ఉద్యమాన్ని భయపెట్టడానికి ఈరోజు జీవో నెంబర్ 2 తీసుకురావడం అంటే ఇది రాజ్యాంగ విరుద్ధమైంది. అందుకనే ఈ కారణంతో రేపు కోర్టు ముందు ఈ ఎస్మా ప్రయోగం వీగిపోతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తుపెట్టుకున్నట్లేదు. అంటే బెదిరింపులు పాల్పడటం తప్ప అంగన్వాడీ సంస్థ పరిష్కారం చేయాలని ఆలోచన ప్రభుత్వం లేనట్టుంది. ఏం గొంతెమ్మ కోరికలు కానప్పుడు ఎందుకని మీరు ప్రభుత్వం మాట్లాడదు? మీరు చెప్పిందే కదా, జగన్ పార్టీ అధికారంలోకి వస్తే, వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేస్తాం, వేతనాలు పెంచుతాం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని అలాగే ఉద్యోగుల్ని కాపాడుతాం, ఆదుకుంటామని చెప్పి మీరు 26 రోజులు సమ్మె చేస్తున్న అంగన్వాడీల పట్ల ఇంత కర్కశంగా, ఇంత నిర్బంధంగా, చట్ట విరుద్ధంగా ఈరోజు సమ్మెను నిషేధిస్తూ ఈరోజు ఎస్మా ప్రయోగించడం రాజ్యాంగ విరుద్ధమైందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అందుకనే ఇప్పటికైనా సరే ప్రభుత్వం మీనమేసాలు లెక్క పెట్టకుండా, నిర్లక్ష్యం చేయకుండా, ఈ ఉద్యమం మరింత ముందుకు పోకుండా, ఉధృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అట్లే మీరుంటే ఇట్లే సమ్మెను నిషేధిస్తాం, ఆ నిర్బంధాన్ని కొనసాగిస్తాం అనుకుంటే ఇట్లాంటి బెదిరింపులకి అంగన్వాడీ ఉద్యమం భయపడదు. రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వానికి, ఈ పార్టీకి తగిన గుణపాఠం చెప్పక తప్పదనే విషయాన్ని ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. అందుకనే వెంటనే అంగన్వాడీల సమ్మె పట్ల ప్రభుత్వం సానుకూలంగా వైఖరి తీసుకొని తను చేసిన తప్పును ఒప్పుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఇవి ఈరోజు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. సెలవు, నమస్కారం.